డాన్ మీడియాకు స్వాగతం. నకిలీ మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 25. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ మీడియా మాఫియా సాగిస్తున్న అరాచకాలపై బాధితులు లబోదిబోమంటున్న వారు అందితే జుట్టు పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేసి రొచ్చు ఛానల్ నుండి డిలీట్ చేస్తున్నారని, లేకపోతే లేనిపోని రకరకాల తప్పుడు బ్లాక్మెయిల్ వార్తలను ప్రసారం చేసి అల్లరి పాలు చేస్తున్నారని పలువురు బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం గంజాయి మద్యం మత్తులో ఊగే పోరంబోకు గంజాయి శివగాడు వెల్కమ్ టు రొచ్చు మీడియా అంటూ మరికొన్నిసార్లు వెల్కమ్ టు లుచ్చా మీడియా అంటూ చెబుతున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఈ లుచ్చా యూట్యూబ్ ఛానల్లో బ్లాక్మెయిల్ వార్తలు శృతి మించిపోతున్నాయని అధికారిక రాజకీయ నేత ఒక బహిరంగ వేదికపై సదరు బ్లాక్మెయిల్ పోరంబోకుల గురించి ప్రస్తావించడంతో ఈ నకిలీ మీడియా మాఫియాకు ఎక్కడో పొడుచుకు వచ్చి అతన్నే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా ఆ రాజకీయ నేత పాత్రికేయులను కించపరిచారని, ఆయన వార్తలను బాయ్కట్ చేసి రాష్ట్రంలోని అన్ని పాత్రికేయ సంఘాలతో కలిసి ఉద్యమం చేయాలని తమ లుచ్చా యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసుకున్నారు. కానీ వారి తప్పుడు వ్యవహారాలు తెలిసి ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా సదరు రాజకీయ నేత అఫీషియల్ గ్రూప్ నుండి వారినే బహిష్కరించారు. అలాగే ఆ రాజకీయ నేత పంచన ఉంటూ ఈ లుచ్చా రుచి యూట్యూబ్ ఛానల్తో కలిసి పంపకాలు పంచుకుంటున్న వ్యక్తిని కూడా తొలగిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. వీరి బ్లాక్మెయిల్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసి ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా వారిపై హత్యాయత్నం కేసు పెట్టి మరి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా చితకతన్ని నెల రోజులు రిమాండ్లో ఉంచి ఊసలు లెక్క పెట్టించిన నాయక్ లాంటి అధికారిని తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అప్పట్లో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉండగా వైసీపీ బాబాయ్ ముద్దుల కొడుకు పోరంబోకు గంజాయి శివగాడు తప్పించుకొని పోలీసులకు దొరకకుండా పారిపోవడంతో ముగ్గురుపై కేసులు కట్టారని అంటున్నారు. ఆ అధికారి దెబ్బకు వారిలో ఇద్దరు తాడేపల్లిగూడెం వదిలేసి వేరే ప్రాంతం పారిపోగా ఇప్పుడు ఆ మిగిలిన వ్యక్తితో కలిసి పోరంబోకు గంజాయి శివగాడు లుచ్చా యూట్యూబ్ ఛానల్ అంటూ ప్రజలను, వ్యాపారస్తులను, చివరకు అధికారిక రాజకీయ నేతలను బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చాడు. ఇప్పటికైనా జిల్లా పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఆ లుచ్చా యూట్యూబ్ ఛానల్ పేరుతో శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తున్న వారిపై చర్యలు తీసుకుని వారి ఆటలు ఆగడాలు కట్టించాలని వారి బాధితులతో పాటు ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు కోరుతున్నాయి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.